ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి మాజీ మంత్రి హరీష్ రావు రాసిన లేఖకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇటు రంగనాయక్ సాగర్కు నీటి విడుదలను ప్రారంభించింది. అనంతసాగర్ నుంచి 1 టీఎంసీ నీటిని విడుదల చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ఆదేశంగా ఇరిగేషన్ శాఖ అధికారులు రంగనాయక్ సాగర్లోకి నీటిని విడుదల చేశారు. గోదావరి జలాలు ఒక పంపు ద్వారా పరవళ్లు తొక్కుతూ రంగనాయక్ సాగర్లోకి వచ్చి చేరుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా హరీష్ రావు ఈరోజు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టుని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఒకవైపు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకొని తెలంగాణకు వరప్రదాయంలా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షపూరితమైనటువంటి చర్యలు చేయకుండా అక్కడ కుంగినటువంటి ఒక పిల్లను తక్షణమే బాగు చేసి తెలంగాణ రైతులకు భవిష్యత్తులోనైనా నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తెలంగాణ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుందని, చరిత్రహీనులుగా మిగిలిపోవాల్సి వస్తుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేశారు. ఇక సిద్దిపేటలో ఆయన ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా తెలంగాణ ప్రజల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయలేదని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాసి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారని ఆయన ఆధారాలతో సహా బయటపెట్టాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా 2 కళ్ళ సిద్ధాంతం పేరిట ఒక కన్ను సిద్ధాంతమే అమలు చేస్తారని, ఆయన మనసంతా ఆంధ్రప్రదేశ్ పైనే ఉందని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా తెలంగాణ ప్రాంతానికి చేసిందేమీ లేదని, ఆంధ్ర ప్రాంతానికి నీళ్లను తరలించుకు వెళ్లడం కోసం అనేక కుయుక్తులు పన్నుతున్నారని చెప్పి హరీష్ రావు ఆరోపించారు. ఇక ఈరోజు కొండపాక మండలం దమ్మక్కపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పర్యటించారు. అక్కడ ఎండిపోయినటువంటి పంట పొలాల్ని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పరిశీలించి తక్షణమే తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని, లేని పక్షంలో భారీ ఎత్తున రైతులతో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యథావిధిగా దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నది. 29వ రోజు ఈరోజు దీక్షలు కొనసాగాయి. ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.